అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. వీటినే పితృపక్షాలు అని కూడా అంటారు. ఈ సెప్టెంబర్ 8 నుండి 21 వరకు ఈ 15 రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి? ఈ 15 రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి. ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట. దేవుళ్లను ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి. మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలను కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి. పితృదేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి. ఈ 15 రోజులపాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. పితృదేవతలను పూజించేవారు ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలను నిర్వహించకూడదు. వివాహాలు చేయడం, ముహూర్తాలు పెట్టుకోవడం, నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను అసలు చేయకూడదు. అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు. అలాగే అద్దె ఇల్లులు మారకూడదు. ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి తలవెంట్రుకలను ఇవ్వకూడదు. భూములు కొనకూడదు. అలాగే భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలే కొనకూడదు. కొత్త బట్టలు కొనడం అసలే కొనకూడదు. కొత్త బట్టలు కొనడం, బంగారపు నగలు కొనడం చేయకూడదు. ముఖ్యంగా ఈ 15 రోజులపాటు జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి. అలాగే ఈ పితృపక్షాల్లో 15 రోజులపాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు, కాకులు, కుక్కలు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి. గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది. మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు. దీన్నే పితృదోషాలని అంటారు. మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో సంతానం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు దర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుందట. తల్లిదండ్రులు లేని వారు ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలను నిర్వహించుకోవాలి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, దానధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళి స్త్రీలు మరణిస్తే వారికి ఈ మహాలయ పక్షాల్లో నవమి తిథి నాడు తప్పనిసరిగా పిండ ప్రదానాలు సమర్పించాలి. ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి. మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు. ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది.